అన్న నమస్తే అన్న. అన్న నమస్తే. జగన్ గారిని కలవడానికి వీల్లేదని చెప్పి భారీ గేట్లు పెట్టడం కానీ ఒక ఆంక్షలు పెట్టడాన్ని ఎలా చూస్తారంటారు? ఈ ఆంక్షలు ఎన్ని పెట్టుకున్న జనాలు ఆగరు. జగన్ అంటే జనాలు గుండెల్లో ఉన్నారు. ప్రజలు జగన్ పక్షానే ఉన్నారు, కానీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడ ఆగలేదు. అక్కడ కోవూరు దగ్గర ఒక మనిషిని కానీ, ఒక ఆటో కానీ, ఒక బైకులు కూడా రాకుండా కూడా అక్కడ బ్లాక్ చేశారు. వారాది మీద మనిషి కూడా రావడం లేదు. వీళ్ళకు పాలన ఇచ్చింది ఎందుకంటే ఒక శుద్ధంగా చేసేదానికి, ప్రజలను ఇది చేసేదానికి, ప్రజలను లాఠీ చార్జీ చేసి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఒక జనాల్లోకి ప్రతిపక్ష నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు చూసేదానికి. దానికి ఇబ్బంది ఏమి ఉంది వీళ్ళకి? చూస్తే వీళ్ళకి భయం ఎందుకు? దానికి చూస్తే ఇప్పుడు వచ్చి జనాలు చూస్తారు, వెళ్ళిపోతారు. దానికి ఎంత వీళ్ళకి భయం పుట్టి ఎక్కడెక్కడ అన్నీ బ్లాక్ చేసి ప్రతి మండలంలో ఈడీ కామ్స్ పెట్టి జనాలు రావద్దు, సీసీ కెమెరాలు బిగించి మీ మీద కేసులు పెడతాము. జనాలు ఎంతమంది మీద కేసులు పెడతారు? ఇది కరెక్ట్ కాదు కదా సార్. ఒక పక్కనేమో ఆంక్షలు పెడతాను, ఇంకో పక్కేమో జగన్ అనే భూస్థాపన చేస్తారు రాజకీయంగా అన్న మాటలు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు అవన్నీ అంటారు. భూస్థాపన చేసేదానికి ఇది భూమి ఎవరిది? చంద్రబాబు నాయుడుది కాదు, ఇంకొక నాయుడుది కాదు. ఇది ప్రజలే దానికి తీర్పిస్తారు. ఇప్పుడు ప్రజలే తీర్పిస్తారు. నీకు ఎవరు భూస్థాపన చేసేదానికి వాళ్ళ చేతుల్లో, ఎవరి చేతుల్లో లేదు. ఇప్పుడు నాయకుల చేతుల్లో లేదు, ఇంకొకరి చేతుల్లో ఉంది. రేపు తీర్పిచ్చే జనాలు ఇస్తారు. ఇప్పుడు ఇవన్నీ గమనిస్తున్నారు జనాలు, ప్రతి ఒక్కటి గమనించకుండా ఏం లేరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే శాంతి భద్రత విఘాతం కలుగుతుందని చెప్పి అందుకని మేము ఇలాంటి ఆంక్షలు పెడుతున్నాం. చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఇంతమంది పోలీసులు ఇంచి యాక్షన్ లేవు కదా. ఈయన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇంచి యాక్షన్లు దేనికి నాకు తెలియక అడుగుతా. ఇంత భయం దేనికి? వాళ్ళకి భయం పుట్టే కదా. ఇప్పుడు అంత లెక్కలా బ్లాక్ చేసి జనాలు వచ్చి మీరు భద్రత పెట్టండి, జాగ్రత్తగా లాఠీ చార్జీలు చేయను, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, వచ్చిన వాళ్ళని. ఇప్పుడు ప్రజలే కాకుండా దారిని పోయే వాళ్ళు కూడా వస్తారు, అభిమానం వాళ్ళు వస్తారు. దీనికి ఎవడైనా వస్తారు ఇక్కడికి చూసేదానికి. జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగినాయి అంటారు? ఇదే ఫస్ట్ ఇప్పుడు ఇలాంటిది ఇప్పటికి చరిత్రలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి జరగలేదు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు పగలగొట్టడం మన జిల్లాలో కాదు, నాకు తెలిసి కడపలో కూడా ఇంకా కచ్చి రాజకీయాలు ఉన్నా కూడా ఒకరు విమర్శించుకుంటారు. కానీ ఇట్లా పగలు కొట్టడం ఇలాంటివి ఎప్పుడు జరగలేయి. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళకి పాలన ఇచ్చింది ఏంటంటే జనాలు మంచిగా పాలన చేసి ఏదన్నా జనాలను చూసుకొని ఒక ఏరియాకు ఎమ్మెల్యే అంటే మంచి పరిపాలన చేయాలా. ఈ కచ్చి సాధింపులు ఎన్ని రోజులు ఉంటాయి? ప్రభుత్వాలు వస్తుంటే మారిపోతుంటాయి. జనాలను ఇబ్బంది పెట్టకూడదు. ఇది కరెక్ట్ అయితే వాళ్ళు చేసేది అయితే ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు అనుకుంటున్నారు. దానికి తగిన బుద్ధి జనాలు చెప్తారు, ప్రజలే చెప్తారు, ఎవరు చెప్పలే. దానికి లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ చూసినా, ఎరుపు రంగు చూసినా భయపడుతున్నారు వైసీపీ కార్యకర్తలు. రెడ్ బుక్లు రాసుకుంటారు, జనాలు ఇబ్బంది పెడతారు. రేపు శాశ్వతంగా ఎవడు ముఖ్యమంత్రి కాదు, శాశ్వతం ఎవరు గీరు. జనాలు అనుకుంటారు అంతా మేమే వెళ్తున్నాం, అంతా రెడ్ బుక్ అది ఇది అని. ఇప్పుడు జనాలు రేపు పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. రేపు ఏ ప్రభుత్వం వస్తుందో శాశ్వతం ఎవరిది కాదు కదా. ఇది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ప్రజల్ని, సామాన్యుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఎవరినైనా కానీ, ఒకరిని కాదు, అది కరెక్టే కాదు. సామాన్యులను ఇబ్బంది పెట్టడం అది కరెక్టే కాదు.